వైసీపీ హయాంలో చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. గతంలో రోజా ఆధ్వర్యంలో ఆవిడ క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రోజా ఆధ్వర్యంలో ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక స్కామ్కు తెరదీశారు. ఎందుకంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనేది నిజంగా క్రీడాకారులను ఉత్సాహపరచడానికో లేదా వాళ్ళలోని టాలెంట్ను బయట తీయడానికో పెట్టింది కాదు. నిజంగా అదే నిజమైతే 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించి ఉండాలి. కానీ ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందో 6 నెలల ముందో యువత ఓట్లను గుంపగొత్తుగా పొందటం కోసం ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ యువకులకు కిట్లు పంచేసి ఆ విధంగా ఓట్లను పొందాలని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్లాన్ చేశారు. దీని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు ఇది భారీ స్కాము, దీని మీద విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తే ఆ విన్నపంతో విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే దాదాపుగా విజిలెన్స్ అధికారులు నిన్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఎన్ని పేజీలు ఇచ్చారో తెలుసా? 30,000 పేజీల నివేదిక ఇచ్చారు. 100 పేజీలు 1000 పేజీలు కాదు. ఈ ఆడుదాం ఆంధ్రాలో 30,000 పేజీల నివేదికను నిన్న ప్రభుత్వానికి ఇస్తూనే విజిలెన్స్ అధికారులు క్లియర్గా చెప్పారు. ఏమని? ఈ స్కాములో నాటి మంత్రి రోజాతో పాటు నాడు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి వీరిద్దరి హస్తం ఉంది. వీరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దాంతోపాటు ఆ రోజు వీళ్లకు సహకరించినటువంటి కొంతమంది అధికారులు, నాడు శాప్ ఇన్ఛార్జ్ ఎండీతో పాటు ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి కొంతమందితో పాటు అనేక మంది హస్తం ఉంది. వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికైతే ఆ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పూర్తిగా పరిశీలించిన తరువాత ఏసీబీ లేదా సిఐడి ద్వారా మరికొంత లోతుగా విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి నాడు వైసీపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. కానీ ఇందులో దాదాపుగా 40 కోట్ల రూపాయల దోపిడీనే ఉంది. ప్రతి చోట కూడా అవినీతి అక్రమాలే కనపడ్డాయి. ఈవెన్ క్రీడాకారులకు ఇచ్చినటువంటి ఆట వస్తువులు మొదలుపెట్టి వారికి కల్పించినటువంటి వసతుల వరకు అన్నిటిలో కూడా భారీ స్కామ్. 10,000 రూపాయల ఖర్చు దగ్గర 20,000 రూపాయలు చూపించారు. 1,00,000 ఖర్చు దగ్గర 2 లక్షలు చూపించారు. ఇందులో ఇంకొక కొసమేరిపేంటో చెప్పనా? చివరిలో ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచిన వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలే. అంటే సాధారణ క్రీడాకారులు ఎవరు కూడా ఈ క్రీడల్లో పాల్గొనలా. నిజానికి ఈ క్రీడలకు ఆదరణ రాలా. గతంలో అప్పట్లోనే మనం కొన్ని వీడియోలు కూడా చేసుకున్నాం. తుస్సుమన్న ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ అని చెప్పి మనం అప్పట్లోనే కొన్ని వీడియోలు చేసాం. ఎందుకంటే దాదాపుగా 300, 400, 500 చైర్లు వేస్తే 5 మంది 10 మంది కూడా ఉండేవాళ్ళు కదా. వాళ్ళు కూడా ఎవరు? లోకల్ సచివాలయానికి చెందిన ఉద్యోగులు, అలాగే వైసీపీకి చెందినటువంటి నాయకులు. ఆడటానికి ఒక 50 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఒక ఖోఖో ఆడాలనుకోండి, ఒక వాలీబాల్ ఆడాలనుకోండి, అటు అడుగు ఇటు అడుగు 12 మంది ఉండాలి. గట్టిగా తిప్పి కొడితే 10 మంది కూడా వచ్చేవాళ్ళు కదా ఆడటానికి. అయినా కానీ ఈ సచివాలయ ఉద్యోగులనే క్రీడాకారులుగా కొంతమందిని అందులో దింపేసి వాళ్ళ చేత ఆడించేసి బిల్లులు పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకున్నారు. అసలు జనం రాకపోయినా వాళ్ళకి భోజన వసతి కల్పించినట్టుగాను, ట్రావెలింగ్ సౌకర్యం కల్పించినట్టుగాను వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు రాసేశారు. ఇంకొకటి ఏంటంటే అప్పుడు కలెక్టర్ల పేక మీద కత్తి పెట్టి, వాస్తవానికి కలెక్టర్ అప్రూవల్ కూడా కావాలి అదనపు నిధులు ఖర్చు చేయడానికి, కలెక్టర్ల పేక మీద కత్తి పెట్టి వాళ్ళ చేత బలవంతంగా అదనపు నిధులు కూడా ఖర్చు చేయించారు. సో ఇదంతా కూడా విజిలెన్స్ విచారణలో బయటపడింది. ఈ 40 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి వీరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్వయంగా విజిలెన్స్ విభాగమే ప్రభుత్వానికి సిఫారసు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా రోజా మీద అలాగే సిద్ధార్థ్ రెడ్డి మీద వీరిద్దరి మీద కూడా ప్రభుత్వం క్రిమినల్ కేసు అయితే నమోదు చేసే అవకాశం ఉంది. అయితే దీన్ని ఏసీబీ లేదా సిఐడి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి చేత ఇంకా మరింత డెప్త్గా విచారణ చేయించాలని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆడారు అవినీతి ఆట, రోజా బైర్రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టండి. ఆడుదాం ఆంధ్రపై ముగిసిన విజిలెన్స్ విచారణ. రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 పేజీల నివేదిక. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర అంటూ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు అవినీతిలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా,
శాప్ మాజీ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అయినటువంటి సురేష్ కుమారు, మరొక ఐఏఎస్ అధికారి అయినటువంటి ధ్యాన్ చంద్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వాణిమోహన్ పై కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్లోని ఐటీ విభాగంలో పనిచేసేవారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించారు. సో ఈ నివేదిక మొత్తం కూడా ఇచ్చింది ఎవరయ్యా అంటే విజిలెన్స్ విభాగం. అన్ని ఆధారాలతో 30,000 పేజీల రికార్డుతో స్పష్టమైన ఆధారాలతో ప్రభుత్వానికైతే సమర్పించింది. సో ఓట్ల కోసం ఆటలు, ఎన్నికలకు ముందు ఓట్లాటకు తెరలేపిన వైసీపీ నేతలు ఆడుదామాంధ్ర పేరిట యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అందులోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారు. నిధులను పక్కదారి పట్టించి జేబులు నింపుకున్నారు. శాప్ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. సాధారణంగా శాప్లో 16 ఏళ్ల లోపు వారిని సబ్ జూనియర్ విభాగంగాను, 16 నుంచి 20 ఏళ్ళు ఉంటే వాళ్ళని జూనియర్ విభాగంగాను, 20 ఏళ్ళు పైబడితే వాళ్ళని సీనియర్ విభాగంగాను ప్రకటించేవాళ్ళు. కానీ వైసీపీ ఈ ఆటల పోటీలు నిర్వహించేటప్పుడు క్రీడా వయసుని 17 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే అర్హులు, 17 ఏళ్ల లోపు వాళ్ళు అర్హులు కాదు అని పెట్టింది. ఎందుకంటే 17 ఏళ్ళు అంటే వాళ్ళకి త్వరలోనే ఓటు హక్కు రాబోతుంది. ఈ తర్వాత ఎన్నికల టయానికి వారికి ఓటు హక్కు వస్తుంది. సో ఈ ఉద్దేశంతోనే వారికి 17 ఏళ్ళు అని ఈ మిగతా నిబంధనల మొత్తానికి తూట్లు పొడుస్తూ 17 ఏళ్ళు అని ఒక నిబంధనను పెట్టారు. మరికొన్ని రోజులు అయితే వారికి ఓటు హక్కు వస్తుంది. ఆ ఓట్లన్నీ గుంపగుత్తగా తమకే పడతాయన్న ఆలోచనతో ఈ నిబంధనలు తీసుకొచ్చారు. అలాగే క్రీడా పరికరాల కొనుగోలు దగ్గర నుంచి ఆటగాళ్లకు కల్పించే వసతి భోజనాల వరకు కూడా భారీగా దోపిడీ చేశారు. మీకు గుర్తుందో లేదో ట్రోల్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో. క్రికెట్ కిట్ ఇచ్చారు వీళ్ళు. 2 బాల్ టెన్నిస్ బాల్స్, కార్క్ బాల్ కూడా కాదు, టెన్నిస్ బాల్స్ 2 బాల్ ఆడేటప్పటికి బ్యాట్ ఇరిగిపోయేది. టెన్నిస్ బాల్ తగిలితే వికెట్ ఇరిగిపోయేది. సో అలాగా వాలీబాల్ ఇస్తే వాలీబాల్ మొదలుపెట్టి ఒక మ్యాచ్ అవ్వకముందే వాలీబాల్ బ్లాస్ట్ అయిపోయేది, పగిలిపోయేది. అంటే అంత నాసి రకం వస్తువులు ఇచ్చారు. ఇందులో కూడా మళ్ళీ రాజకీయం ఎలా అంటే ప్రతి వస్తువు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ, నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఎందుకు? ఇది రాజకీయ ప్రచారానికి ఉపయోగపడుతుంది. ఒక పక్క ఏమో క్రీడల పేరుతో దోచుకోవచ్చు, మరో పక్క పొలిటికల్ క్యాంపెయినింగ్ కూడా నడిచేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ కిట్లన్నీ కూడా ఎవరికి ఇచ్చుకున్నారంటే వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. నిజమైన క్రీడాకారులకు ఇవ్వాల, ఇచ్చినా ఉపయోగపడవనుకోండి. నిజమైన క్రీడాకారులకు ఇవ్వాల, ఎవరికి ఇచ్చుకున్నారు? వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. సో ఇది కూడా ఎప్పుడు బయటపడిందంటే విజిలెన్స్ విచారణలోనే బయటపడింది. అది కూడా చూద్దాం. 40 కోట్ల నిధుల దుర్వినియోగం. అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో క్రీడలను అస్సలు పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం హడావిడిగా ఆడుదాం ఆంధ్రాను నిర్వహించింది. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. 40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర పూర్తయ్యేసరికి 100 కోట్లు పైగానే తేలింది. వాస్తవానికి ముందు 40 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. బట్ తర్వాత ఏం చేశారు? అసలు 40 కోట్లు కేటాయిస్తే మనకు మిగిలేది ఏముంటుందని భావించి దాన్ని 100 కోట్లకు పెంచారు. చివరికి ఆ 100 కోట్లలో వీళ్ళు మాత్రం 40 కోట్లు దోచేసుకున్నారు. సో అది మ్యాటరు. ఇంత భారీ ఖర్చుపై అప్పట్లోనే అనేక అనుమానాలు లేవనెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిర్యాదుతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో విజిలెన్స్ అధికారులు దాదాపుగా 600కు పైగా ప్రాంతాలలో వందలాది మంది క్రీడాకారులను విచారించారు. దీంతో 30,000 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం 40 కోట్ల మేర నిధుల దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్టు తేల్చింది. కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో క్రీడాకారులకు 10,000 కేటాయిస్తే తమ సొంత నిధులు మరొక 10,000 ఖర్చు అయ్యాయంటూ మొత్తం 20,000 ఖర్చు చూపించారు. ఇలా ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే 2 ఖర్చు చేసినట్లుగా చూపించారు. చివరికి కలెక్టర్లపై కూడా ఒత్తిడి తెచ్చి అదనంగా ఖర్చు చేయించారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లు వేశారు. క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసి భారీగా నొక్కేశారు. విజేతలంతా కూడా వైసీపీ కార్యకర్తలేనని విజిలెన్స్ విచారణలో తేలింది. అంటే వైసీపీ అంటే ఎవరు పాల్గొనాలని నేను అదే చెప్పింది. వైసీపీ నాయకులే కొంతమంది యువకులను తీసుకొచ్చి వాళ్ళనే క్రీడాకారులుగా చూపించి అసలు పోటీ పడకపోయినా సరే ఏకగ్రీవంగా వాళ్ళనే విజేతలుగా ప్రకటించేసి వాళ్ళకి ప్రైజ్ మనీలు ఇచ్చినట్టుగాను గిఫ్ట్లు ఇచ్చినట్టుగాను
ట్రోఫీలు ఇచ్చినట్టుగాను సృష్టించేసి భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారు. ఏది ఏమైనా మొత్తంగా రోజా పాపం అయితే పండింది. అటు రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ పాపంలో పాలు పంచుకున్నాడు. వీరిద్దరి మీద కూడా ప్రభుత్వం త్వరలోనే క్రిమినల్ కేసులు పెట్టి దీని మీద మరింత లోతుగా విచారణ చేయించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది.